అందరికీ షలోం. ఈరోజు తోరా నుంచి మిష్నా నుండి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అంటే ఒక పండుగ గురించి ఇశ్రాయేలీలు ఆచరించేటువంటి తూ బిష్వాత్ అనేటువంటి పండుగ గురించి కొన్ని విషయాలు మనం తోరాలో నుంచి ఇంకా మిష్నాలో నుంచి కొన్ని విషయాలు చూద్దాం. తూ బిష్వాత్ అంటే ఏమిటి అనే దాని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. దీన్ని బిక్కురిం అంటారు. అంటే మొదటి ఫలాలు, అంటే ప్రథమ ఫలాలు అని అర్థము. బిక్కురిం అంటే హీబ్రూలో. బిక్కురేయి మాసేచా అంటే ప్రథమ ఫలాలు అని అర్థము. ఈ మొదటి ఫలాలు గురించి తోరాలో ఏం చెప్తున్నారు, ఏ ఏ పండుగల్లో వీటిని తీసుకుని రావాలి, దీన్ని హీబ్రూలో ఏమంటారు, దీని యొక్క ప్రత్యేకత ఏమిటి, ఇది ఎప్పుడు తీసుకురావాలి అనే దాని గురించి, ఇది ఎంత ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, ఎక్కడికి తీసుకుని వెళ్ళాలి అనే వాటి గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాము. చమీషా ఆసర్ బిష్వాత్ అంటారు. అంటే షవాత్ యొక్క 15వ రోజు అని అర్థము. మాసెర్ అంటే దశాంశము అని అర్థము. ఈ పండుగని మిష్నాలో ప్రత్యేకంగా తూ బిష్వాత్ రోష్ హషానా లా ఇలాన్ అంటారు. అంటే హీబ్రూలో చెట్టుకు నూతన సంవత్సరం అని అర్థము. దీనికి ప్రత్యేకించి ఒక సేడర్ కూడా ఉంది. అంటే సేడర్ అంటే హీబ్రూలో క్రమము అని అర్థం. అంటే ఆహారం, దాంట్లో ఏం తీసుకోవాలి అనేది ఈ యొక్క రబ్బీలు పెట్టడం అనేది జరిగింది. 1600లో ఇజ్రాయేలీల్లో సఫేద్కు చెందిన రబ్బీ ఇత్సక్ లూరియా ఆయన శిష్యులు బిష్వాత్ సేడర్ని సృష్టించడం అనేది జరిగింది. అంటే ఆ పండుగలో ఏం తినాలి అనే దాని గురించి కూడా ఒక క్రమం అనేది ఉంది. మరి ఏం తినాలి అనే దాని గురించి తోరాలో ఏముంది అనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 8వ వచనం. అది గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లను గల దేశము, ఒలీవ నూనెయు తేనెయు గల దేశము. అంటే ఈ యొక్క 7 పండ్లు ఈ యొక్క పండుగలో తినాలి అని చెప్తున్నారు. ఎందుకు తినాలి, ఈ 7 పండ్ల యొక్క ప్రత్యేకత ఏమిటి అనేది కూడా మనం చూద్దాం. ఈ పండ్లకు చాలా లోతైన ప్రాముఖ్యత ఉందని వివరిస్తున్నారు. ప్రతి ఒక్క 7 సెఫిరోత్లలో దైవిక భావోద్వేగ లక్షణాలు ఒకదానికొకటి అనుగుణంగా ఉంటుంది. ఒకటి గోధుమ, చెస్ట్ అంటే దయ, ప్రేమ అని అర్థం వస్తుంది. రెండవది బార్లీ, గెవుర, తీవ్రత లేక బలము. మూడవది ద్రాక్ష, తెఫిరెత్, సామరస్యము లేక అందము. 4 అత్తిపండు, నెట్జాక్, పట్టుదల లేక మహోన్నత అని అర్థం వస్తుంది. 5 దానిమ్మ, హార్డ్ అంటే వినయము. 6 ఆలివ్, ఎసోద్, ఫౌండేషన్. 7 ఖర్జూరం, మల్కూత్ అంటే రాయల్టీ అని అర్థం. ఈ యొక్క ప్రతి పండుగకి ఒక అర్థం వచ్చే విధంగా హీబ్రూలో ఈ విధంగా ఉన్నాయి. ప్రతి ఆత్మ ఈ 7 సెఫిరోత్లను కలిగి ఉంటుంది. ప్రతి వ్యక్తికి ఈ లక్షణాలలో ఒకటి అత్యంత ప్రబలంగా ఉంటుంది. ఇది వ్యక్తిగత ఆత్మ తండ్రికి ప్రత్యేకమైన మార్గాన్ని రూపొందిస్తుంది. అందువల్ల ఈ 7 ఫలాలు మన వ్యక్తిత్వ లక్షణాలతో, అలాగే దైవిక సేవ యొక్క 7 సాధారణ విధానాలతో మనం తండ్రికి సేవ చేయడానికి అనుగుణంగా ఉంటాయి. ఈ 7 రకాల పండ్లు కూడా ఈ యొక్క పండుగలో తినడం అనేది జరుగుతుంది. ఈ పండుగలో తొలి ఫలాలను ఆలయానికి తీసుకురావాలనే ఆదేశం తోరాలో నిర్గమకాండము 23వ అధ్యాయం 19వ వచనంలో ఉంది. అలాగే ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయము 1వ వచనం నుండి 15 వరకు కూడా ఉంటుంది. లేవియ కాండము 2వ అధ్యాయము 14వ వచనంలో. అంటే ఇవి పస్కా రోజున తెచ్చేటువంటి మొదటి పంట ఉన్నాయి. ఇంకా షవూత్ పండుగ అంటే కోత పండుగలో కూడా బిక్కురిం తీసుకురావడం అనేది జరుగుతుంది. అప్పుడు కూడా మొదటి పంటను తీసుకుని రావడం అనేది జరుగుతుంది. అయితే ఈ పంట ఎప్పుడు తీసుకురావాలి, ఇంకా ఈ పంటను గురించి వార్లా అంటే ఏమిటి అనే వాటి గురించి కూడా తెలుసుకుందాం. ఈ పండుగను తూ బి ష్వాత్ అని ఎందుకు పెట్టారు, ఈ పేరు యొక్క అర్థం ఏమిటి, ఇది హీబ్రూలో ఈ యొక్క పేరుకి అర్థం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. షవాత్ అంటే నెల పేరు. హీబ్రూలో బైబిల్ ప్రకారం చూసుకుంటే నెల పేరు షవాత్. తూ అంటే 15 అని అర్థము. బి అంటే అందు అని అర్థము. అంటే షవాత్ నెలలో 15వ రోజు అని అర్థము. ఈ తూ అనేది ఎందుకు వచ్చింది అంటే హీబ్రూలో 15 అనకుండా ఇక్కడ
9 + 6 = 15 అని వచ్చేలాగా ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. ఎందుకు ఇలా చెప్పారు అంటే ఈ 2 అక్షరాలు కూడా తండ్రి యొక్క పేరులో వచ్చేటువంటి మొదటి అక్షరాలు కాబట్టి ఈ యొక్క పదాలని వారు పలకరు. కాబట్టి ఈ 2 కూడా పలకకుండా హే అంటే 5, యోద్ అంటే 10. ఈ సంఖ్యను కూడా వారు పలకరు. ఎందుకంటే ఈ అక్షరాలు తండ్రి పేరులో వచ్చేటువంటి మొదటి అక్షరాలు కాబట్టి ఈ విధంగా వారు పలకరు. ఈ రెండింటిని కలిపి 9 + 6 అంటే తెట్ట వావు కలిపితే తూ అవుతుంది. కాబట్టి తూ బిష్వాత్ అని పెట్టారు. అంటే బిష్వాత్ అంటే నెల అందు 15వ తారీఖు అని అర్థం వస్తుంది తూ బిష్వాత్ అంటే. కాబట్టి తూ బిష్వాత్ అని పెట్టడం జరిగింది. యోద్ హే ఈ 2 అక్షరాలు కూడా కలపకుండా అంటే 15 అని వేయకుండా ఇక్కడ 9 + 6 టెట్ వావు కలిపి 15 అంటే తూ వచ్చిందనమాట. అంటే హీబ్రూలో ఈ పదాన్ని ఇక్కడ పెట్టడం అనేది జరిగింది. అందుకు ఇక్కడ తూ బిష్వత్ అని పెట్టడం అనేది జరిగింది. ఇప్పుడు ఇంకా ఈ పండుగ గురించి వివరంగా తెలుసుకుందాము. లేవియాకాండము 19వ అధ్యాయము 23వ వచనములో, మీరు ఆ దేశమునకు వచ్చి ఆహారమునకై నానా విధములైన చెట్లను నాటినప్పుడు వాటి పండ్లను అపవిత్రంగా ఎంచవలెను. అంటే వారు ఐగుప్తు నుండి కానాను దేశానికి వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి అనే దాని గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అపవిత్రంగా ఎంచవలెను. వాటి కాపు మీకు ఎక్కువగా ఉండునట్లు అవి 3 సంవత్సరముల వరకు మీకు అపవిత్రంగా ఉండవలెను. అంటే వారు కానాను దేశానికి వచ్చిన తరువాత 3 సంవత్సరాలు అంటే ఒక చెట్టును నాటిన తర్వాత 3 సంవత్సరాలు అపవిత్రంగా ఉండవలెను. అంటే వాటిని తినకూడదు. 4వ సంవత్సరమున వాటి ఫలములన్నీ ఎలోహింకు ప్రతిష్ఠితమైన స్తుతియాగ ద్రవ్యములగును. 5వ సంవత్సరమున వాటి ఫలములను తినవచ్చును. అంటే వారు ఐగుప్తు నుండి కానాను దేశానికి వచ్చిన తర్వాత వారు ఈ యొక్క చెట్లు నాటినప్పుడు 3 సంవత్సరములు వాటి యొక్క పంటను అపవిత్రంగా ఎంచాలి అని చెప్తున్నారు. 4వ సంవత్సరాన దాన్ని మందిరం దగ్గరికి తీసుకుని వచ్చి బొట్టల్లో పెట్టి తీసుకుని వచ్చి యాజకునికి ఇవ్వాలి. ఆ తర్వాత 5వ సంవత్సరమున ఇశ్రాయేలీలు తినాలి అని ఇక్కడ వారికి ఒక ఆజ్ఞ ఇవ్వడం అనేది జరిగింది. దీన్నే వార్లా అంటారు. ఇశ్రాయేలీల చట్టం ప్రకారం వ్యవసాయ చట్టం కూడా వారికి ఉంటుంది. తోరా చట్టం ప్రకారం 7 సంవత్సరాల వ్యవసాయ చక్రం ఉంటుంది. యెరూషలేములో ఈ చక్రం 1, 2, 4, 5 సంవత్సరాల్లో రైతులు తమ ఉత్పత్తుల్లో 5వ శాతాన్ని వేరు చేసి యెరూషలేములో లేవీలు పేదలతో కలిపి దీన్ని తినాలి. దీన్ని హీబ్రూలో మాసెర్ షేని 10వ భాగం కాకుండా ఇది 5వ భాగము తర్వాత 2వ దశాంశం కూడా యాజకునికి ఇవ్వాలి. అంటే 2% లేవీలకు ఇవ్వబడుతుంది. అంటే 10%కి అదనంగా అంటే ఈ సంవత్సరాలు ఉంటాయి, లెక్కలు ఉంటాయి. అవి వీళ్ళకి తెలియదు, మన క్రిస్టియన్కి తెలియదు. ఇవంతా కూడా ఇశ్రాయేలుకి సంబంధించినటువంటి లెక్కలు. అవి ఏ సంవత్సరాలు ఇవ్వాలి అనేది కూడా వారికి ఒక లెక్క అనేది ఉంటుంది. ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయము 22వ వచనము, ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో 10వ భాగమును అవశ్యముగా వేరు చేయవలెను. నీ దినములన్నిటిలో నీ తండ్రైన ఎలోహింకు నీవు భయపడ నేర్చుకున్నట్లు నీ తండ్రైన ఎలోహిం తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకును స్థలమున ఆయన సన్నిధిని నీ పంటలో గాని నీ ద్రాక్షరసములో గాని నీ నూనెలో గాని 10వ వంతును నీ పశువులలో గాని గొర్రె మేకలలో గాని తులుచులు వాటిని తినవలెను. అంటే ఇశ్రాయేలీలు కానాను దేశం వెళ్ళిన తర్వాత ఈ యొక్క నియమాలన్నీ కూడా వారికి చెప్పడం అనేది జరుగుతుంది. మార్గము దీర్ఘముగా నున్నందున అనగా ఎలోహిం తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకుని స్థలము మిక్కిలి దూరంగా నున్నందున నీవు వాటిని మోయలేని ఎడల నీ తండ్రైన ఎలోహిం నిన్ను ఆశీర్వదించినప్పుడు వాటిని వెండికి మార్చి ఆ వెండిని చేతపట్టుకొని నీ తండ్రైన ఎలోహిం ఏర్పరచుకున్న స్థలమునకు వెళ్ళి నీవు కోరు దేనినైనను ఎద్దులకేమి గొర్రెలకేమి ద్రాక్షరసమునకేమి మద్యమునకేమి నీవు కోరు దానిని ఆ వెండినిచ్చి అక్కడ నీ తండ్రైన ఎలోహిం సన్నిధిని భోజనము చేసి నీవును నీ ఇంటివారును నీ ఇంట నుండి లేవీయులను సంతోషించవలెను. లేవీయులను విడవకూడదు. నీ మధ్యను వారికి పాలైనను స్వాస్థ్యమైనను లేదు. అంటే ఈ పంటలోని 10వ భాగాన్ని తీసుకువెళ్ళడానికి ఒకవేళ దూరంగా ఉంది మందిరం అనుకున్నప్పుడు దాన్ని వెండికి మార్చి ఆ వెండిని తీసుకుని వెళ్ళి అక్కడ లేవీయులతో కలిపి తినాలని ఇక్కడ తండ్రి ఒక ఆజ్ఞ ఇవ్వడం అనేది జరిగింది.
నీ తండ్రైన ఎలోహిం నీవు చేయు నీ చేతి పని అంతటిలోనూ నిన్ను ఆశీర్వదించినట్లు 3 సంవత్సరములకు ఒకసారి నీకు కలిగిన పంటలో 10వ వంతంతయు బయటకు తెచ్చి నీ ఎంట ఉంచవలెను. అప్పుడు నీ మధ్యను పాలైనను స్వాస్థ్యమైనను లేని లేవీయులను నీ ఎంటనున్న పరదేశులను తండ్రి లేని వారును విధవరాండ్రును వచ్చి భోజనము చేసి తృప్తి పొందుదురు. అంటే పంటలో 10వ భాగం కాక ఇది 3 సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క దశమ భాగాన్ని తీసుకుని వచ్చి లేవీయులు, అంటే లేవీయులకి అక్కడ భూములు కానీ ఆస్తులు కానీ సంపాదించుకోకూడదు, ఆ లేవీయులతో కలిపి ఇక్కడ తినాలని చెప్పి ఇశ్రాయేలీయులకి ఒక ఆజ్ఞ ఇవ్వడం అనేది జరిగింది. ఇంకా పరదేశులు, తండ్రి లేని వారు, విధవరాండ్రును వచ్చి లేవీయులతో పాటు వాళ్ళతో కలిపి ఇక్కడ భోజనం చేసి తృప్తి పొందమని చెప్తున్నారు. దీనిని తోరా చక్రం ప్రకారం స్మితా చక్రం అని కూడా అంటారు. అంటే దీని గురించి తాల్ముదు హలాకాలో యూదుల చట్టంలో ఇవన్నీ కూడా వివరంగా రాయబడి ఉన్నాయి. ఇది ఏ సంవత్సరం వస్తుంది, ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఈ విధంగా తీయాలి, ఇవన్నీ కూడా వాళ్ళకు తెలుసు. ఇది క్రిస్టియన్కి ఇవన్నీ కూడా అర్థం కాదు. ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము మొదటి నుంచి. నీ తండ్రి అయిన ఎలోహిం నీకు స్వాస్థ్యంగా ఇచ్చుచున్న దేశమునకు నీవు వచ్చి దాన్ని స్వాధీనపరుచుకుని దానిలో నివసించినప్పుడు నీ తండ్రైన ఎలోహిం నీకిచ్చుచున్న నీ భూమిలో నుండి నీవు కూర్చుకొను భూఫలములన్నిటిలో ప్రథమ ఫలములను తీసుకుని గంపలో ఉంచి నీ తండ్రైన ఎలోహిం తన నామమునకు మందిరమును ఏర్పరచుకున్న స్థలమునకు వెళ్లి ఆ దినములలో ఉండు యాజకుని యొద్దకు పోయి, ఎలోహిం మన పితరులకిచ్చెనని ప్రమాణము చేసిన దేశమునకు నేను వచ్చి ఉన్న సంగతి నేడు నీ తండ్రైన ఎలోహిం సన్నిధిని ఒప్పుకొనిచున్నానని అతనితో చెప్పవలెను. అంటే ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి కానాను దేశానికి వచ్చిన తరువాత వారికిచ్చినటువంటి భూమిలో పండిన భూఫలాలన్నిటిలో ప్రథమ ఫలములను తీసుకుని గంపలో పెట్టి ఆ సమయంలో ఉన్నటువంటి యాజకునికి యెరూషలేము మందిరానికి తీసుకుని వచ్చి ఇవ్వాలి అని చెప్తున్నారు. యాజకుడు ఆ గంపను నీ చేతిలో నుండి తీసుకుని నీ తండ్రైన ఎలోహిం బలిపీఠము ఎదుట ఉంచగా, నీవు నా తండ్రి నశించుచున్న ఆర్తెమీ దేశస్థుడు అతడు ఐగుప్తునకు వెళ్ళెను. కొంతమందితో అక్కడికి పోయి పరవాసి అయి గొప్పదియు బలమైనదియు విస్తారమైనదియునగు జనమాయెను. ఐగుప్తీయులు మనలను హింసపెట్టి మనలను బాధపరిచి మన మీద కఠిన దాస్యము మోపగా మనము మన పితరుల తండ్రైన ఎలోహింకు మొరపెట్టినప్పుడు ఎలోహిం మన మొరను విని మన బాధను ప్రయాసమును మనకు కలిగిన హింసను చూచెను. అప్పుడు ఎలోహిం బాహుబలము వలన చాచిన చేతి వలన మహా భయము వలనను సూచక క్రియల వలనను మహత్కార్యముల వలనను మనలను రప్పించి ఈ స్థలమునకు మనలను చేర్చి పాలు తేనెలు ప్రవహించు దేశమై ఉన్న ఈ దేశమును మనకిచ్చెను. కాబట్టి ఎలోహిం నీవే మాకిచ్చిన ఈ భూమి యొక్క ప్రథమ ఫలములను నేను తెచ్చియున్నానని నీ తండ్రైన ఎలోహిం సన్నిధిని చెప్పి నీ తండ్రైన ఎలోహిం సన్నిధిని దాన్ని పెట్టి నీ తండ్రైన ఎలోహిం సన్నిధిని నమస్కారము చేసి నీకును నీ ఇంటివారికి నీ తండ్రైన ఎలోహిం దయచేసిన మేలంతటి విషయము నీవును లేవీయులను నీ దేశంలో ఉన్న పరదేశులను సంతోషింపవలెను. ఇది వారికిచ్చినటువంటి ఆజ్ఞ. ఈ ఆజ్ఞ ప్రకారము వారు 1వ 2వ 4వ 5వ సంవత్సరంలో, అంటే స్మితా చక్రములో, అంటే పస్కాలో తీసుకొచ్చే వేరు, షవ్వూత్ పండుగలో తీసుకొచ్చే ప్రథమ ఫలాలు వేరు, మొదటి పంట వేరు. ఇది కూడా ఒక ఆజ్ఞ. ఇది బిక్కూరిం అంటే మొదటి ఫలాలు. 3 సంవత్సరాలు కూడా వారు యెరూషలేము వచ్చిన తర్వాత అవి అపవిత్రంగా ఎంచి వాటిని తినకూడదు, అలా వదిలేయాలి. తర్వాత 4వ సంవత్సరంలో యెరూషలేం మందిరానికి తీసుకుని వెళ్ళి యాజకునికి ఇవ్వాలి. ఆ తర్వాత 5వ సంవత్సరంలో ఆ యొక్క ప్రజలు ఆ యొక్క పండ్లు తినాలి అని వారికి ఒక ఆజ్ఞ ఉంది. చమీషా ఆషర్ బిస్వాత్ అంటారు. అంటే షవాత్ యొక్క 15వ రోజు, అంటే మాసెర్ దశాంశాలు. అంటే వారికి ఉన్నటువంటి లెక్కల ప్రకారం ఇది తూ బిష్వాత్ అనేది షవాత్ నెలలో 15వ రోజు వారు చేయడం అనేది జరుగుతుంది. అయితే మరికొందరు రబ్బీలు ఈ యొక్క పండుగని ఈ షవాత్ 1వ రోజున పెట్టడం అనేది జరిగింది. ఎందుకంటే ఇశ్రాయేల్ దేశంలో 2 పాఠశాలలు అనేవి ఉంటాయి. షమ్మాయి పాఠశాల ఒకటి, హిల్లెల్ పాఠశాల ఒకటి. అంటే రబ్బీలు ఈ యొక్క పాఠశాలను నడిపిస్తారు. అంటే తోరా యొక్క విషయాలను తెలియజేయడం, విద్యార్థులకి తెలియజేయడం అనేది జరుగుతుంది. షమ్మాయిం పాఠశాల ప్రకారం షవాత్ 1వ రోజున చెట్లకు నూతన సంవత్సరంగా ఇక్కడ పెట్టడం అనేది జరిగింది. హిల్లెల్ పాఠశాల 15వ రోజున
చెట్లకు నూతన సంవత్సరం అనేది పెట్టడం జరిగింది. ఈ విషయంలో రబ్బీలు హిల్లేల్కు అనుకూలంగా తీర్పునిచ్చారు. అంటే హిల్లేల్ పాఠశాల చెప్పినటువంటి విధంగా 15ని చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ పండుగలో ఈ యొక్క 7 రకాల పండ్లు తినాలి అని కొంతమంది రబ్బీలు పెట్టడం అనేది జరిగింది. అయితే మరికొంతమంది రబ్బీలు ఈ రోజు ఉపవాసం ఉండాలి అని కూడా పెట్టడం జరిగింది. వాటి గురించి తర్వాత వీడియోలో మళ్ళీ మనం తెలుసుకుందాం. ఇలాంటి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ షలోం.